ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు, చూస్తూ ఉన్న ఈరోజు సిపిఎం పార్టీకి ఒక బరువైన వార్త లాంటిది ఇది. అంటే నిజానికి ఇది సిపిఎం పార్టీకే కాదు, భారతదేశానికే ఒక మేధావిని కోల్పోయినట్లుగా మనం భావించాలి. ఆయన చాలా గొప్పవాడు. సిపిఎం పార్టీకి సంబంధించి చాలా అనేక పదవులు నిర్వహించినటువంటి ప్రముఖుడు. ఎక్కడ ఆరోపణ లేకుండా, మచ్చ లేకుండా చాలా సాధారణ జీవితాన్ని గడిపినటువంటి గొప్ప మనిషి అని చెప్పాలి. ఆ మధ్య ఎంత సింపుల్ మ్యాన్ అంటే స్వయంగా సొంత కుమారుడు అనారోగ్యానికి గురై చనిపోతే కూడా ఆయన వ్యవహరించిన తీరు అందరూ ఆశ్చర్యపోయారు. ఎంత సింపుల్ గా ఇంత గొప్ప నాయకుడు ఉంటాడా అనేటువంటి భావన ఆ రోజున ఏర్పడింది. అదే కాదు, అనేక సందర్భాల్లో మనకి తెలుగువాడు ఆ స్థాయిలో ఎదగటం కానీ అదంతా కూడా చాలా గొప్ప విషయం. మన చీఫ్ సెక్రటరీగా పనిచేసిన మోహన్ కందా గారికి ఈయన మేనల్డ్ అవుతారు. అనేక జేఎన్యూలో కానీ ఇతరత్ర కానీ మేధావిగా చాలా మంచి గుర్తింపు తెచ్చుకుని ఇటువంటి ప్రముఖుడు. రాజ్యసభలో ఈయన మాట్లాడుతుంటే అందరూ కూడా చాలా శ్రద్ధగా ఆలకిస్తూ ఉంటారు. సిద్ధాంతాల రీత్యా విభేదాలు ఉన్నప్పటికీ కూడా అన్ని పార్టీల వారు ఈ గౌరవించడం ఇట్లా చేస్తుంటారు. సరే, సిపిఎం లో ఆయన నిర్వహించిన పాత్ర ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఆ పార్టీ కాదు, ఆ మాటకు వస్తే వామపక్ష భావజాలానికి ఆయన ఒక ప్రతినిధిగా నిలబడి సిద్ధాంతానికే కట్టుబడి పనిచేసినటువంటి వ్యక్తి. అట్లాగే సుందరయ్య గారికి ఒకప్పుడు సుందరయ్య గారికి కూడా ఈయన చాలా అభిమానపాత్రుడైన వ్యక్తిగా చెబుతారు. ఈయనకి కృష్ణా జిల్లా గుడివాడ ఇతర ప్రాంతాలతో నిత్యం సంబంధాలు ఉన్నాయి. ఆ రకంగా కూడా ఈయన మన తెలుగు బిడ్డగా చెన్నైలో పుట్టినప్పటికి కూడా తెలుగువాడిగా తమిళం, హిందీ, ఇంగ్లీష్ ఇలా బహుభాషా కోవిదుడిగా కూడా ఆయన చాలా గొప్ప వ్యక్తి అని చెప్పాలి. ఆయన మరణం ఈ వామపక్ష ఉద్యమానికి, వామపక్ష భావజాలానికే కాకుండా భారతదేశ రాజకీయ వ్యవస్థకు కూడా నష్టం అని చెప్పాలి. విద్యార్థి రాజకీయాలతో ఆరంభమయ్యి సిపిఎం అగ్రనేతగా ఎదగడం అంటే అంత తేలికైన వ్యవహారం కాదు. ఆ పార్టీకి అధికారికంగా మాట్లాడిన వ్యక్తిగా చాలా సంవత్సరాలు ఆ రకంగా కూడా సిపిఎం మౌత్ పీస్ గా కూడా ఆయన పనిచేశారు. ఈ మొత్తం సిపిఎం లో ఆయనకి ఎదురులేని నేతగా గుర్తింపు పొందారు. ఆయన మూతి నిజంగానే వామపక్ష ఉద్యమం అంటే ప్రధానంగా పేద ప్రజల పక్షాన పోరాటం, సాధారణ జీవితం, రాజకీయాల్లో సింప్లిసిటీని, నిజాయితీని ప్రోత్సహించడం, ఇలాంటి వాటిల్లో అన్నిట్లోనూ ఆణిముత్యంగా సీతారాం యెచూరి గారు వ్యవహరించారంటే అందువల్ల ఆయనకి అంత గొప్ప పేరు వచ్చిందని చెప్పాలి. ఆయన మరణం ఖచ్చితంగా అందరికీ కూడా బాధాకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. రైట్.